బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అని ఒక యానిమేషన్ సిరీస్ మన డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది మొన్నటి నుంచి. అంటే 2 ఎపిసోడ్లు వదిలారు సీజన్ 1 అని చెప్పేసి. అంటే మనకు బాహుబలి చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు, బాహుబలి 2 చూడని ఇండియన్ ప్రేక్షకుడు ఉండడు. మన తెలుగు సినిమాని ఇండియా రేంజ్లో తెచ్చిన సినిమా బాహుబలి అయితే, బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా సినిమాని ప్రపంచ పటంలో పెట్టిన సినిమా. ఇక ఇప్పుడు ఈ సినిమాకు యానిమేషన్ సిరీస్ అని మన డిజ్నీలో వచ్చింది. అంతకుముందు రాజమౌళి కూడా ఒక ఈవెంట్లో ఈ యానిమేషన్ సిరీస్ని ప్రమోట్ చేస్తూ ఒక ఈవెంట్ కూడా జరిగింది. సో తీరా చూస్తే అంటే 2 ఎపిసోడ్లే వదిలారు. ఒక్కొక్క ఎపిసోడ్ 25 నిమిషాలు ఉంది. 2 ఎపిసోడ్లు కలిపి 50 నిమిషాలు కంటెంట్ ఉంది ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. అన్ని భాషల్లో ఉంది, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం. నేను తెలుగులో చూశాను. సిరీస్ చూస్తే యానిమేషన్ అనేది మన ఇండియాలో అంత పాపులర్ కాదు, కానీ జపాన్ లాంటి దేశాల్లో చాలా పాపులర్ యానిమేషన్ ఇప్పటికీ. సో చూస్తే అంటే నాకు అప్పుడెప్పుడో 80s, 90s వచ్చిన దూరదర్శన్లో వచ్చేది హీమ్యాన్ అనేసి యానిమేషన్. అలాగే ఉంది స్టాండర్డ్స్ మాత్రం. అంటే అది హీమ్యాన్ నేను బ్లాక్ అండ్ వైట్లో చూసేవాడిని. ఇప్పుడు ఈ బాహుబలి కలర్లో ఉంది, అంతే తేడా. ఏంటబ్బా అంటే మరి యానిమేషన్ అలాగే ఉంటుందేమో తెలీదు. నేను మిగతా ఏ యానిమేషన్ చూడలేదు కాబట్టి జపాన్ కానీ అమెరికావి కానీ నాకు తేడా తెలీదు. బట్ అదే కరెక్ట్ స్టాండర్డ్ అంటే మరి తెలీదు. సిల్లీగా అనిపించింది. అంటే మెయిన్ ఈ బాహుబలి ఇప్పుడు వచ్చిన యానిమేషన్ వచ్చేసి మనం కట్టప్ప బాహుబలిని చంపక ముందు, అంటే బాహుబలి బల్లాల్ దేవలు ఇద్దరు ఆ రాజ్యంలో యువరాజులుగా ఉన్నప్పుడు జరిగిన కథలుగా, అంటే వేరే వేరే కథలు చూపించారు. స్టార్టింగ్ అంతా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అంటే శివగామి క్యారెక్టర్, మన రామకృష్ణ క్యారెక్టరు అంటే కొద్దిగా యంగ్గా ఉంది శివగామి క్యారెక్టర్ యానిమేషన్లో. బట్ ఏమంటే మనకు శివగామి అంటే రామకృష్ణ గుర్తొస్తుంది కాబట్టి అలా పోల్చుకోవచ్చు. ఇక కట్టప్ప క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంది. కట్టప్ప గెటప్ కానీ గుర్తుపట్టవచ్చు కట్టప్పని. ఇక బల్లాల్ దేవ మన రానా కూడా కొద్దిగా సిమిలర్గానే ఉంది, వాయిస్ కానీ గెటప్ కానీ. ఇక నాజర్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. ఒక మెయిన్ క్యారెక్టర్ బాహుబలి క్యారెక్టరే ప్రభాస్ లాగానే లేదు యానిమేషన్లో. డిఫరెంట్గా ఉంది. మీసాలు, జుట్టు, ఓన్లీ డ్రెస్సుని చూసి మనం పోల్చుకోవాలి, ప్రభాస్ అనుకోవాలి. అంతేగాని వాయిస్ కానీ ఫేస్ కానీ ప్రభాస్ లాగానే లేదు. అదొక బిగ్ మైనస్ దీంట్లో. ఇక మొదటి 20 నిమిషాలు ఫస్ట్ ఎపిసోడ్లో బాగానే ఉందనిపించింది. అంటే వేరే కథ అదే ప్రిమైస్లో పెట్టి వేరే కథ పెట్టారు, వేరే కొత్త విలన్స్ పెట్టి వాళ్ళని బాహుబలి ఎలా ఎదుర్కొన్నాడు అంతవరకు బాగానే ఉంది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ క్లైమాక్స్ లాస్ట్ 5 నిమిషాలు అయితే అసలు అర్థమే కాలేదు నాకు. అంటే కట్టప్ప వచ్చి బాహుబలి చనిపోయాడని చెప్తాడు, బల్లాల్ దేవ్ వచ్చి బాహుబలిని నేను చంపలేకపోయాను, వేరే వాళ్ళు చంపారు అంటాడు. శివగామి వచ్చి నువ్వు కట్టప్ప, నువ్వు బాహుబలిని కాపాడలేదు కాబట్టి నీకు దేశ బహిష్కారం అంటది. అసలు అర్థం లేకుండా జరిగింది. అసలు అక్కడ బాహుబలికి ఏమైంది అనేది సస్పెన్స్. సరేలే సెకండ్ ఎపిసోడ్లో ఏమైనా చూపిస్తారు అనుకుంటే, సెకండ్ ఎపిసోడ్లో మన కట్టప్ప దేశదిమ్మర్లాగా తిరుగుతూ ఉంటాడు. ఇక బాహుబలి ఎక్కడో మన ఏదో బానిసలాగా బతుకుతూ ఉంటాడు. అక్కడ బానిసలను కాపాడడానికి ప్రయత్నిస్తుంటాడు. అసలు ఇప్పుడు బాహుబలి ఎక్కడున్నాడు, అసలు అక్కడ ఏం జరిగిందో ఇవి ఏం చెప్పలేదు. అందులో ఈ యానిమేషన్ అసలు నాకు అంటే మనము రియల్గా చూపించలేంది యానిమేషన్లో ఎంతైనా చూపించచ్చు. బట్ ఎందుకు నాకైతే నచ్చలేదు. ప్లస్ ప్లాట్ కూడా, స్టోరీ కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, కన్ఫ్యూజింగ్ అనిపించింది, క్లారిటీ లేదనిపించింది. మరి అనవసరంగా ఎందుకు తీశారా అనిపించింది యానిమేషన్. ఎందుకంటే మొదటి 2 ఎపిసోడ్లు వచ్చినప్పుడు చూసిన వాళ్ళకి అబ్బా అనిపించాలి, వావ్ అనిపించాలి, క్యూరియాసిటీ పెంచాలి, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేయాలి. అలాంటిది చూశాక అసలు ఎందుకు తీశారా బాబు, ఈ బాహుబలిని అనవసరంగా డ్యామేజ్ చేస్తున్నారు అనిపించింది నాకైతే అస్సలు నచ్చలేదు. మొదటి 20 నిమిషాలు నచ్చింది, మిగతా అరగంట 30 నిమిషాలు అస్సలు నచ్చలేదు. సో ఇక రేపు పొద్దున మిగతా ఎపిసోడ్లు వస్తే నేను చూస్తానో లేదో కూడా తెలియదు. అంత క్యూరియాసిటీ అయితే లేదు నాకు. నేనైతే 1 రేటింగ్ ఇస్తాను దీనికి, బ్యాడ్ అని చెప్తాను. సో మీరు కూడా నా అలాగే అంటే బాహుబలి కోసం చూడాలనుకుంటే చూడొచ్చు, కానీ బట్ నాకైతే నచ్చలేదు, మీకు కూడా నచ్చకపోవచ్చు. అది మన ఈ బాహుబలి యానిమేషన్ వెబ్ సిరీస్ క్రౌన్ ఆఫ్ బ్లడ్. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, అన్ని భాషల్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. చూస్తా అంటే టైం ఇప్పుడు ఎలాగో సినిమాలు లేవు థియేటర్స్లో, ఎంటర్టైన్మెంటే లేదు కాబట్టి చూడాలంటే చూడొచ్చు. అంతేకాని నచ్చదు ఎవరికి. నాకు కూడా నచ్చలేదు, మీకు కూడా నచ్చదు. నా రేటింగ్ వచ్చేసి 1/5. ఓకే, బాయ్.